హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి రంజాన్ పండగకి మేము ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ముందైతే బూజులు దులుపుకుంటున్నాము. ఇది టీవీ రూమ్ అండి, హాల్ అన్నమాట. ముందు ఈ రూమ్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. నేనైతే ఈ ఒక్క రూమ్ దులిపేదే వీడియో తీశాను ఫ్రెండ్స్, ఎందుకంటే అత్తయ్య నేను ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నాం కాబట్టి వీడియో తీయడానికి వీలు అవ్వలేదు. ఈ ఒక్క రూమ్ దులిపేటప్పుడు మాత్రమే వీడియో తీశాను. సామాన్లన్నీ కిందకు దించేసి ఇలా దులుపుకుంటున్నామండి. మాకు ఎక్కువ దుమ్ము పట్టేస్తుంది, ఎందుకో తెలీదు. అంటే మాకు ట్రాక్టర్ అవి బండ్లు తిరగడం వల్లేమో దుమ్ము ఎక్కువ పట్టేస్తుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతా దులిపేసుకుంటున్నాను. ముందైతే సామాన్లన్నీ కింద పెట్టేశాను. నేను పైనుండి అందిస్తుంటే అత్తయ్య గారు కింద పెట్టేశారు. ఇలా దులుపుకున్న తర్వాత శుభ్రంగా పైన సదిరేసామన్నమాట. నేను పైన నించొని స్టూల్ వేసుకొని నించున్నాను. అత్తయ్య గారు అందిస్తూ ఉన్నారనమాట. కొంచెం ఎత్తు ఎక్కువ ఉంటాయండి సన్సైడ్ మావి. నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. నాకు తెలిసిన ప్రతి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. టిప్స్ కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి, బ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, ప్రతి ఒక్కటి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. దులపడం అయితే అయిపోయింది. పైన చదువుకోవాలి మొత్తం. ఇలా అంతా శుభ్రంగా దులిపేసాను. సామాన్లన్నీ కింద ఉన్నాయన్నమాట. ఇక పైకి పెట్టేసుకోవాలి. అత్తయ్య అన్నారు ముందు టిఫిన్ చేద్దామని చెప్పేసి, టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి టిఫిన్ చేద్దామంటే ముందు దోశలు వేసాను అన్నమాట. టిఫిన్ చేసి కొంచెం టీ తాగి మళ్ళీ పనులు మొదలు పెట్టామండి. ఇలా మనకు అట్టపెట్టెలు ఉంటే ప్రతి చిన్న చిన్న వస్తువులు దీంట్లో పెట్టేసుకుంటే మనకి బూజులు దులుపుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అట్ట బాక్సులు ఉంటే మనం చిన్న వస్తువులు అనేవి దాంట్లో సదురుకుంటే వెతుక్కోవడానికి కూడా వీలుగా ఉంటుంది. మనకు బూజులు దులుపుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. నేనైతే ఇలాగే ప్యాక్ చేస్తాను ఫ్రెండ్స్. డబ్బాలు దొరికితే నేను ఇలాగే ప్యాక్ చేసి పైన పెట్టేసుకుంటాను. కిందుండి అత్తయ్య ఇస్తున్నారు, నేను చదువుకుంటున్నాను. పైన దులపడం, సదురుకోవడం అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్.
ఇలా కిటికీలు ఇంకా సెల్ఫ్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. ఈ కిటికీ ఎందుకో చాలా పాడైపోయిందండి, చదలు పట్టేసింది. అసలు ఎందుకు ఓపెన్ చేయడానికి కూడా వీలు లేకుండా చాలా పాడైపోయింది. ఇది ఇలా దిక్కున్నాను అనమాట. డోర్లు ఓపెన్ చేయడానికి కూడా వీలు లేనంతగా పాడైపోయింది. అలా సర్దుకున్నానండి. ఆ ఫోటో వచ్చేసి మా వారి నాయనమ్మ తాతయ్య అన్నమాట. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అయిపోయిందండి, అంతా క్లీన్ చేసేసాను. ఆ ఫోటో మా వారి నాయనమ్మ తాతయ్య అండి. వాళ్ళు చూసారు కదా, అంతా సర్దుకొని క్లీన్గా ఊడ్చేసుకున్నాం. అంతా రూమ్లన్నీ దులుపుకోవడం అయిపోయానండి. ఇంకా చెద్దర్లు నానబెట్టుకున్నాం అనమాట. చెద్దర్లు నానబెట్టుకొని చెద్దర్లు ఉతికామండి. బూజులు దులపడం అవ్వగానే వెంటనే చెద్దర్లు నానబెట్టేసుకొని చెద్దర్లు అయితే ఉతుక్కున్నాము. అమ్మ కొంచెం హెల్ప్ చేసింది. అమ్మ వాళ్ళు కూడా ఊళ్ళోనేనండి. నాకు అమ్మ హెల్ప్ చేసిందనమాట. నేను కొంచెం వీడియో రికార్డ్ చేసుకుంటాను. చెద్దర్లు పట్టమంటే పట్టింది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.